హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరేషాన్ కిరణ్. ఏంది మామ, ఇలా వీడియో కూడా బాగా లేట్ అయిపోయింది. నేను టైం చూస్తే కూడా 8 అవుతుంది. 8 అన్నా కూడా మాది కొద్దిగా ఎండ అనేది తగ్గలే. ఏంది ఇలా వీడియో బాగా లేట్ అయిపోయింది అనుకుంటున్నా. అయితే ఇలా కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్ల అయితే వీడియో అయితే రాలేకపోయింది. నేను అనుకున్నా మంచిగా తీద్దామని, మొత్తం సెటప్ అని వేసుకున్నాం. ఫుడ్ వీడియో కూడా తీద్దామని, ఫుడ్ బ్లాగ్ది కూడా. అయితే అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ అయితే అయింది ఇంటికాడ. అయితే దానివల్ల అయితే ఇలా వీడియో అయితే బంద్ అయింది. ఎందుకంటే ఇక కొద్దిగా పని బాగా పడ్డది అటు కూడా. నాకు ఒకటి అనిపిస్తుంది, నా వీడియోలకు వ్యూస్ ఎందుకు వస్తలేవు, డిస్ట్ పెట్టినట్టున్నారు. అది నేను అనలే మామ. అయితే నేను వీళ్ళు కలిసిర్రు. అయితే కలిసి వాళ్ళు ఏమన్నారంటే, నీ వీడియోలు మంచిగానే ఉన్నాయి, కొద్దిగా లెంత్ పెంచమన్నారు. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా చెప్పుడా, ఇవో వీడియోలోకి ఎవరైనా డిస్ట్ పెడతారా మామ అలా అంటారు. మీ వీడియోలోకి ఎవరో డిస్ట్ పెట్టారు, అందుకోసం మీ వ్యూస్ వస్తలేవు. మీ టీం మొత్తం చెప్పదు, టీం మొత్తం అంగడి ఉంటారు, మీరు ఒక్క చక్క వీడియో తీయరు, ఓన్ కంటెంట్ కూడా కాదు, అది ఇది అది అనుకుంటా వాళ్ళు ఒకళ్ళు అందుకున్నారు. మా వాళ్ళు వాళ్ళ దగ్గరనే వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఎందుకు మంచిగా ఉండదు, అదే లేడీస్ ఉన్నారు బాయ్స్ ఉన్నారు అని వాళ్ళ దగ్గర తీయలే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చది. ఎందుకంటే నేను మాట్లాడేది నేను ఒక్కడే మాట్లాడుతున్నా, మీ ఏడున్నాడు వీడు అందరు అనుకుంటుర్రేమో, వీడు ఎన్నో కూర్చొని ఏదో దిస్తాడు, ఏంద్రా భయ్ అనుకుంటూ. ఏం లేదు, మొత్తం ఈ వీడియోలకి నిజంగా మనకి వీడియోలకి అనేది వ్యూస్ బాగా తగ్గిపోయినాయి. ఫస్ట్ అంటే బాగా అప్పట్లో అయితే ఒక వీడియో పెట్టుడుతోటే షార్ట్ వీడియో అయితే 10K పక్కా ఈజీ 10K కొట్టేద్దు. సో ఇప్పుడు షార్ట్ వీడియో కూడా 100 దాటుడు బాగా కష్టమైంది. మంచిగా కంటెంట్ ఎంత మంచిగా అనుకున్నా కూడా ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక కంటెంట్ అనుకుని పోయిన తర్వాత కూడా ఆడ కంటెంట్ క్రియేట్ చేసి మొత్తం ఎస్టీస్ అయిపోతుంటే మన ఫోన్కి ఏమవుతుందో ఏమో ఇక చెప్పదు, నోట్లకెళ్ళి మాటలు వస్తాయి. అయితే ఆ ఫోన్లో కూడా హ్యాండ్ ఇచ్చేస్తాయి మా టైంకి. ఎట్లా అంటే, నేను ఒక వీడియో కూడా తీసిన, నిజంగా చెప్తున్నా, ఇలా ఈ వీడియో కాకుండా ఇంకో వీడియో కూడా తీసిన. అయితే ఆ వీడియో ఏమైందంటే, నా ఫోన్ ఒకటేసారి ఓవర్ హీట్ అయిపోయింది మామ. ఎందుకంటే ఫోన్ బాగా అంటే ఒక 2-3 years అయిపోయింది. అయితే ఫోన్ ఐస్ పోయిందంట, దానివల్ల అయితే ఫోన్ బాగా హీట్ అయింది. ఆ హీట్ అవుడేమో అని మామ నిజం చెప్తున్నా, వీడియో తీసిన మామ, నిజంగా అబద్ధం అనేది. ఒక వీడియో తీసిన, అప్లోడ్ చేద్దాం అనుకునేసరికి అది ఏమైందో ఏమో, నా ఫోన్ హీట్ అయింది. నేను అనుకోలే, ఆ వీడియో కూడా డిలీట్ అయిపోయింది ఆటోమేటిక్గా. నాకు అప్పుడు అబ్బా, నేను అందుకోసమే మీతోటి కలవాలంటే ఏదో ఒక చిన్న వీడియో అయినా, చిన్నగా ఎట్లనో అట్లా మిమ్మల్ని అయితే కలవాలని నేనైతే వీడియో తీస్తున్నా. ఏమనుకోకూడదు మామ. వీడియో అయితే ఆ వీడియో మంచిగా ఉండే. ఎట్లా అంటే తీసిన ఇక అందరి తీసిన, ఇంట్లో సగం తీసిన, బయట అట్లా డైలీ రొటీన్ లెక్కనే డే 2 అని తీసిన అని గంగల కలిసింది. ఇంకొకటి ఫుడ్ది కూడా తీద్దాం అనుకున్నాం. అప్పటికేమో ఒకటి ఇన్సిడెంట్ అయిపోయింది. దానివల్ల అయితే ఫుడ్ బ్లాగ్ది కూడా ఆపేసిన. ఎందుకంటే ఇప్పుడు ఇన్సిడెంట్ అయిన తర్వాత అటు పోవాలి, మళ్ళీ మనం వీడియో అనుకుంటే ఇంట్లో ఉంటే మన ఫ్రెండ్ అవుతాడు. అట్లానే మేము అటు అయితే వెళ్ళిపోయినా, అటు ఓడతాడేమో. వీడియో కూడా నాకు ఇంట్రెస్ట్ మస్తు అనిపించింది. ఆ వీడియో అయితే నేను తీసిన ఒక వీడియో మంచిగా అనిపించింది. మీమ్స్ కామెడీ అన్నీ యాడ్ చేసిన. యువర్ రికార్డింగ్ విల్ బి స్టాప్డ్, ఖతం, వీడియో అయితే బంద్ అయిపోతుంది. ఎందుకు ఏమో తెలియదు. నేను చెప్పేది ఏంటంటే, వీడియో ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది టక్కన మామ. మీ వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలి. వీడియో కూడా అటు ఇటు అవుతుంది, ఫోన్ హీట్ అయింది. ఇదే కోస్తుంది నా ఫోన్ తోటి. ఫోన్ హీట్ అవ్వడం, మధ్యలో వీడియోలు ఆగిపోవడం, మొత్తం ఇదే బాధ ఉంది. అందుకోసం నేనైతే వీడియోలు కూడా బాగా ఎంత మంచిగా ఓన్ కంటెంట్ తీసినా, ఏం చేసినా కూడా నాకు ఇదే కోస్తుంది. చలో మామ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఉంటాను మీకు అప్పటిదా. టేక్ కేర్, బాయ్ బాయ్.